గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించును. మళ్ళీ చదువుతాను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి, ఇంతకు ముందు వస్త్రాలు ఉన్నాయా లేవా? పాపం చేశారు, వారు దిగంబరులయ్యామని తెలుసుకున్నారు. వినండి, ఇక్కడ ఆదాము అవలు పాపము చేసినప్పుడు వారు దేవుని నుండి వేరు చేయబడ్డారు. అదే మరణం. వారి సిగ్గు అవమానం వారిని దేవునికి చాటు చేసింది. ఇదే మరణం. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. జ్ఞాపకం ఉందా? వారు దిగంబరులమని తెలుసుకున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఈ పండు దినాన మీరు నిశ్చయముగా మరి చావలేదే. 930 సంవత్సరాలు బ్రతికాడే. చావు అంటే అది కాదు, దేవుని నుండి వేరైపోవడమే చావు. ఇంతే. వేరైపోవడం, దేవుని సన్నిధి నుండి వేరైపోవడం, దేవుని యొక్క జీవము నుండి వేరైపోవడం, ఇట్స్ ఎ డెత్. ఇది భయానకం. ఇప్పుడు చూడండి, దేవుని నుండి దూరం అయ్యాడా? దేవుని ఎదుర్కోలేకపోయాడు ఆదాము. అందుకే చూడండి, వారు పాపము చేసినప్పుడు వారికి చూడండి ఆత్మ సంబంధమైన గుడ్డితనం వచ్చింది, శారీరక సంబంధమైన వారు కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళకి. అంటే వాళ్ళు చూసుకున్నారు. అప్పుడు వెలుగు సంబంధి ఏమయ్యాడంటే చీకటి సంబంధిగా మారిపోయాడు. ఆత్మ సంబంధి శరీర సంబంధిగా మారిపోయాడు. జీవము నుండి చూసారా డైరెక్షన్ ఎలా వచ్చిందో? మరణములోకి వచ్చాడు. తాను దిగంబరునని తెలుసుకున్నాడు. వారికి ప్రత్యక్షపరచబడిన వెలుగులో నుండి వారు పక్కకు వచ్చేశారు. అదే మరణం. వారిని చూసుకున్నప్పుడు వారికి కలిగింది ఏంటంటే, అమ్మో మేము దిగంబరులము అని తెలుసుకున్నారు. సిగ్గు తెలిసింది వారికి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అంజూరు పాకులు, ఇదేంటంటే మానవ ప్రయత్నం. మానవుడు తన సిగ్గును కప్పుకోవడానికి కదా. మానవుడి ప్రయత్నం ఏంటంటే తను తాను ప్రయత్నించుకున్నాడు తన సిగ్గును కప్పుకోవడానికి. ఇది మానవ ప్రయత్నం. కానీ ఆ పని చేయలేదు. వారు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. దేవుడు ప్రశ్నించాడు, వారు రాలేకపోయారు. మేము దిగంబరులము అన్నారు. ఇప్పుడు వారు దేవుని ముందుకు రావడానికి వారి దిగంబరత్వం ఏమవ్వాలి? కప్పబడాలి. నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవరు అని చెప్తున్నాడు. తిన్నావా? పండు తిన్నావా? దిగంబరిని చాట్స్కి వెళ్ళిపోయాడు. చూసారా? పాపము ఒక వ్యక్తిని దేవుని ఎంత దూరం తీసుకుని వెళ్ళిపోయింది. పాపము సిగ్గును తెచ్చింది. పాపము అవమానాన్ని తెచ్చింది. పాపము ఎప్పుడు మానవుని చీకటిలోకి తీసి, అందుకే మనం పాపాన్ని చీకటి కార్యాలు అని చీకటి సంబంధిగా మారిపోయాడు. చెట్టు చాటుకు వెళ్ళాడు. దేవుడు పిలుస్తున్నాడు ఆదాముని. వచ్చాడా? రాలేదు. ఇప్పుడు తిరిగి గమనించండి. ఇప్పుడు అంజూరు పాకులు పనిచేశాయా? ఇప్పుడు ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. చర్మపు, ఎవరిదా చర్మం? ఏం జరిగింది అక్కడ? ఇదే జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన ద ఫస్ట్ గాస్పల్. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన యేసు క్రీస్తు యొక్క శిలువ, ఆయన యజ్ఞము, ఆయన ప్రాయశ్చిత్తం, ఎటోన్మెంట్. ఏదైనా తోటలో ప్రత్యక్షపరచబడిన శిలువ ఘట్టం అది. ఒక జంతువును వధించి లేదా ఒక అమాయకపు జంతువును చంపి దాని చర్మాన్ని తీసి దాన్ని చంపినప్పుడు రక్తము ఒలికించబడింది. పాపం చేసింది ఆదాము కదా. పాపములో సిగ్గుతో అవమానంతో చెట్టుచాటుకు వెళ్ళినోడు ఆదాము కదా. తను వెలుపలికి రాలేక కృంగి దేవుణ్ణి ఎదుర్కోలేక సిగ్గుతో అవమానంతో చెట్టు చాటుకు వెళ్ళినవాడు ఆదాము. అయితే ఇక్కడ వినండి, ఆదామును అలాగే విడిచిపెట్టలేదు దేవుడు. వేరైపోయిన ఆదామును తిరిగి తన యొద్దకు తెచ్చుకోవడానికి, తన ముందు నిలబెట్టుకోవడానికి ఒక జంతువు బలి అర్పించబడింది. ఆ జంతువే మనకి తర్వాత కాలంలో క్రీస్తు ప్రభువు చూపిస్తాడు. జంతువు వధించబడినప్పుడు, జంతువు చంపబడినప్పుడు, అమాయకపు జంతువు పాపం చేసింది ఎవరో? శిక్ష అనుభవించింది ఎవరో? చూసారా? ఏ పాపము, ఏ యొక్క దోషము, అమాయకపు బలి అర్పించబడింది. అక్కడ జంతువు చంపబడింది.
అది చంపినప్పుడు, రక్తము ఒలికించబడినప్పుడు దాని చర్మం తీసి ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయలు చేసి వారిని చుట్టాడు దేవుడు. వారిని చుట్టెను, వారిని కప్పెను. బైబిల్లో రాయబడింది. దాన్ని ఏమంటారంటే కప్పెను, కుట్టెను, అటోన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రాయచిత్తము అంటారు. చెప్పండి ఏంటది ప్రాయచిత్తం అంటే? పరిహారం చెల్లించడం. ఆ జంతువు తన రక్తమును ప్రోక్షించగా ఆ జంతువు చర్మము తీసి వారిని చుట్టెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చుట్టి వారిని తన ఎదుగు తెచ్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇదే దీన్ని ఏమంటారంటే సాక్రిఫిషియల్ సిస్టమ్, అటోన్మెంట్ ఫర్ సిన్, షెడ్డింగ్ ఆఫ్ ఎన్ యానిమల్ బ్లడ్. ఇదే రాయబడింది లేవియాకాండం 17:11 రాయబడింది. రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠంపై పోయిటకు దేవుడంట రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం కలుగుతుంది అని. అవును, 1 యోహన పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనక అని వ్రాయబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, అవును యేసు రక్తం ఆయన ప్రాయచిత్తం అయ్యాడు, యజ్ఞ పశువుగా వధించబడ్డాడు. ఏదేను తోటలో ఏ రీతిగా ఆ జంతువు వధించబడిందో క్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు, లోక పాపములు మోసుకొని పో. ఇదిగో యజ్ఞ పశువు ఆయన, మన పాపములు మోసుకొని పోయాను, వెల చెల్లించాను ఆయన, మన కొరకు ప్రాయచిత్తం ఆయన. మనలో ఉన్న సిగ్గు అవమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుగు తేవడానికి ఆయన రక్తము ద్వారా ఆయన కప్పివేశాడు. ఇప్పుడు అందుకే మళ్ళీ సిగ్గు లేకుండా మనం ఎక్కడికి వచ్చాం. ఇప్పుడు సిగ్గు లేదా అంటే లేదు మనకి. ఇప్పుడు ఎందుకు లేదురా సిగ్గు అంటే, యేసయ్య నాకు ఏం చుట్టాడు? చర్మపు చొక్కాయి. ఇది ఎలా వచ్చిందంటే ఆయన తన రక్తమును కార్చి నా కోసం ప్రాయచిత్తం అయ్యాడు. అందుకే నా సిగ్గును తీసేశాడు, నా అవమానాన్ని తీసేశాడు, నా నిందను తీసేశాడు. ఇప్పుడు నన్ను పరిశుద్ధుడిగా చేసి ప్రాయచిత్తం ఆయన వెల చెల్లించి తిరిగి మనల్ని ఎక్కడికి తెచ్చాడు? ఆ ప్రాయచిత్తమైంది ఏదైనా తోటలో ఆ పశువు యేసు అనే యజ్ఞ పశువు మన కొరకు వధించబడను. ఆయనే యేసు యజ్ఞ పశువు. అది చూసినప్పుడు ప్రభువా నా కొరకు ప్రాయచిత్తం అయ్యావు కదా, వెల చెల్లించావు కదా, నా పాపమును కప్పివేసావు కదా, ఈరోజు ప్రాయచిత్తమైన నన్ను మరి నీ ఎదుట తెచ్చుకున్నావు కదా అని ఆత్మతో సత్యముతో ప్రభువును మనం ఏం చేయాలి?